భారతీయ జనతా పార్టీ నుండి డబ్బులు తీసుకుంటున్నట్టుగా తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పై పరువు నష్టం దావా వేనున్నట్లుగా కాంగ్రెస్ నేత ఈస్ట్ ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ నుంచి తాను పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా 5-6 రోజుల క్రితం అతీషి ఆరోపించారని, గత 10 నుండి 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ను తనను తన కుటుంబాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తాము 10-12 ఏళ్లుగా అనేక ప్రశ్నలు వేశానని ఆయన షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 360 పేజీల సాక్ష్యాలున్నాయని చెప్పుకొని తిరిగేవారని వివరించారు. కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత షీలా దీక్షిత్ పైన సాక్ష్యాలను అడుగుతూ బీజేపీ ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. అరవింద్ కేజ్రీవాల్ 360 పేపర్ కటింగ్లు తమకు చూపించినట్టుగా బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా నాకు చెప్పారు. పేపర్ కటింగ్లను సాక్ష్యాలుగా చూపించిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్ అని సందీప్ దీక్షిత్ తెలిపారు. బీజేపీ నుండి తాను డబ్బులు తీసుకున్నట్టు అతీషి ఆరోపించిన రోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారని, దాంతో తాను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఈ రోజు మీడియా సమావేశం పూర్తి కాగానే అతీషి సంజయ్ సింగ్ పై 10 కోట్లకు సివిల్ క్రిమినల్ కేసులు వేస్తానని చెప్పారు. 5 కోట్ల యమునా జలాల ప్రక్షాళన, ఢిల్లీలోని వాయు కాలుష్య నిరోధక చర్యల కోసం 5 కోట్లు విరాళంగా ఇస్తానని తెలిపారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్ దీక్షిత్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ ప్రకటించిన సంక్షేమ పథకాలను సందీప్ దీక్షిత్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడే ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారు, ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోయారు అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నారని, ఆయన జైలుకు వెళ్లడంతో 17 నెలల నుండి మంచి సమయం వృధా చేశారన్నారు. ఆయన అంతకుముందే రాజీనామా చేసి పెండింగ్ పనులు పూర్తి చేసి ఉండొచ్చన్నారు. ఆయన తిరిగి సీఎం అయినా కూడా ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన పథకాలు, పనులు పూర్తి చేయడం సాధ్యం కానే కాదని సందీప్ దీక్షిత్ స్పష్టం చేశారు.